మాట్లాడతాను. సో బీజేపీ నుంచి తుమ్మల పద్మజ గారు ఉన్నారు. పద్మజ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఐపీఎస్లు అధికారులు ఏదో జనరల్గా అంటారు, ఒక సుపారీ గ్యాంగులు ఉంటాయి, మీరు డబ్బులు తీసుకుని వెళ్ళి వాళ్ళు వేసేయండి వాళ్ళని బట్టరండి అన్నట్టుగా నిజంగా అట్లా వ్యవహరించిన కేసు ఇది జత్వానీ గారిది. సో ఇప్పుడిప్పుడే మొత్తం అందరి మీద ఒక్కొక్కళ్ళగా యాక్షన్ స్టార్ట్ అయింది, వేటు పడుతున్నాయి, సస్పెన్షన్లు. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తారు బీజేపీ? ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి నమస్కారం అండి. అలాగే ఏబిఎన్ వీక్షకులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఈ మోడల్ మీద జరిగినటువంటి ఏదైతే ఉందో అమ్మాయి, అసలు వాళ్ళ యొక్క తీరు ఎలా ఉన్నదంటే ఒక నరకాసుర పాలనకు ఒక తార్కాణంగా ఈ రోజు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది అనడానికి ఇలాంటి విధానాలు అనేక చూసాం మనం. వాళ్ళ మంత్రుల స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు అనేక దాష్టికాలకి అరాచకాలకి తెరదీసినటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఏనాడు కూడా మనం చూడలేదు. ఈ రోజు చూస్తూ ఉన్నామంటే దానికి కారణం అక్కడ యథా రాజా తదా ప్రజ అన్నట్టు అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి, అలాగే మంత్రుల నుంచి, అలాగే అనేక వ్యవస్థలని ఈ రోజు పోలీస్ వ్యవస్థను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇలాంటి దాష్టికాలకి తెరదీసినటువంటి వ్యక్తులను, వాటికి సహకరించినటువంటి అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడం అంటే చాలా సిగ్గుచేటు. ఇటువంటి విధానాలు ఈ రోజు ఆ మోడల్ కి ఈ రోజు న్యాయం జరుగుతుందంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఒక మహిళ ఈ రోజు తన యొక్క ఆవేదనను బయటకు వచ్చి వెళ్ళగలుగుతుందంటే అక్కడ ఎన్నాళ్ళు జరగలేదనడానికి ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలను మనం చూస్తున్నాం. ఒకవైపు నుంచి మన గవర్నమెంట్ ఫార్మ్ అయ్యాక ఆ అమ్మాయికి బంధించిన తీరు అవ్వచ్చు, అక్కడ చేసినటువంటి ఉన్నత అధికారులు చేసినటువంటి అరాచకమైనటువంటి విధానాలను చూస్తే మనం అందరం కూడా విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నాయండి. ఈ నిజాలు అన్ని కూడా ఇప్పుడు మహిళా లోకం అంతా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి విధానాల్లో ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి దాష్టికాలకి మనం ఇటువంటి ఉన్నతాధికారులని నా అభిప్రాయం ఏంటంటే ఇటువంటి అధికారులకి వాళ్ళకి ఉద్యోగంలో ఎప్పుడు కూడా సస్పెన్షన్ అది కొన్ని సంవత్సరాలు ఇలా అని కాకుండా పర్మనెంట్ గా వాళ్ళకి ఉద్యోగం నుంచి అయితే తీయాలన్నదే నా యొక్క విన్నపం అండి. ఇది ఒక గుణపాఠం కావాలి యావత్ భారతదేశంలో. ఈ యొక్క అంశం ఒక ఉన్నతాధికారులు ఈ విధంగా అధికారానికి కొమ్ము కాసి ఎవరైతే పాలకులకి వాళ్ళు ఒక పాలికాపుల మాదిరిగా ఈ విధానాలకు పాల్పడినటువంటి ఉన్నతాధికారుల మీద అయితే చర్య తీసుకుంటేనే ఒక రకమైనటువంటి భయం అన్నది కలుగుతుంది అన్నది నా యొక్క అభిప్రాయం. ఇంకా ఇక ఏదైతే ఇప్పుడు స్రవంతి రాయ్ గారు మన ఏసీపీ గారు అక్కడ దర్యాప్తులో కూడా అనేక నిజాలు తెలిసాయి. ఆ దర్యాప్తులో ఉన్నటువంటి రేపో మాపో సస్పెన్షన్ వేయటం అన్నది కూడా జరిగి తీరాలి. ఇంకొకటి మన మహిళా కమిషనర్ గారు అయినటువంటి గజ్జల వెంకటలక్ష్మి గారు అసలు ఆ అమ్మాయికి మాకు నా పరిధిలో అంశం కాదని చెప్పడం కూడా చాలా హాస్యాస్పదం. అంటే ఒక మహిళ ఆవేదన చెందితే అసలు పరిధి ఏంటి? ఒక మహిళ కమిషన్ అయ్యి ఉండి ఆవిడ అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అంటే ఎంత జాగీర్ వ్యవస్థగా వ్యవహరిస్తున్నారు అన్నది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇది చాలా సిగ్గుచేటండి. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం రమాదేవి గారు కూడా జాయిన్ అయ్యారు హైదరాబాద్ నుంచి. వారితో